ఇక ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మన ముఖ్యమంత్రి గారితో మా జిఓఎం డిసైడ్ చేసి అంటే ప్రతి ఒక్క సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కార మార్గం తీసుకురావాలనే లక్ష్యంతోనే మేము చేస్తాను. అలాగే ముఖ్యంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తాను ప్రతిరోజు ఎక్కడ చూసినా కూడా కామన్ మ్యాన్కి ఇబ్బంది పడే విధంగా రిజిస్ట్రేషన్స్ శాఖలో అంటే ఒక 10% తప్పులు చేసినా కూడా 100% మీద కూడా ఈ అబాండాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ప్రక్షాళన చేసి అలానే ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలు దేశంలో ఉన్నట్టు వేరే రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో దాని మీద అధ్యయనం చేయమన్నారు. ఎలాగైతే పాస్పోర్ట్ కేంద్రాలు ఉంటాయో అలాగే మనం రిజిస్ట్రేషన్కి సేవా కేంద్రాలు పెడితే ఎలా ఉంటుంది అనేది దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ఒక కమిటీ వేసి ఈ దేశంలో ఎలా జరుగుతూ ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా వేరే దేశాల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్స్ అనేది పక్కా ఎలా జరుగుతూ ఉన్నాయి అవి కూడా అధ్యయనం చేసి తద్వారా ఒక మంచి ప్రక్రియ అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ ఉండకూడదు, అలాగే కరప్షన్ అనేది ఉండకూడదు అనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ అందరికి కూడా వే ఫార్వర్డ్ చెప్పడం జరిగింది. అది కూడా మేము అంటే ప్రిలిమినరీ ఇప్పుడు రీసర్వే అనేది ప్రిలిమినరీ నుంచి ఫైనల్ నోటిఫికేషన్కి 180 days పడుతుంది. అంటే 6 నెలల సమయం పడుతుంది. 6 నెలల సమయంలో వచ్చే బాధ చేంజ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ తప్ప ఏది కూడా పర్మనెంట్ ప్రాబ్లం కాదు. దాంతోపాటు మరి ముఖ్యంగా జాయింట్ ఎల్పిఎంస్ మేము పదే చెప్తా ఉన్నాం. జాయింట్ ఎల్పిఎంస్ని మేము ఫ్రీగా 500 రూపాయలు ఏదో ఫీజు ఉందో అది కూడా తీసుకోవద్దని చేసి క్యాబినెట్లో మేము తెచ్చి మరీ మేము ఫ్రీగా జియో ఇచ్చాం. అయినప్పటికీ కూడా చాలామంది మన పేరు మీద ఉంది కదా మా తమ్ముడి పేరు మీద ఉంది కదా అని వదిలేయటం, లేకపోతే బయట దేశాల్లో ఉంటాం వాళ్ళు వెళ్ళటము వల్ల అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు ఆ ప్రక్రియ నిలబడుతుంది. ఎందుకంటే వెబ్లాండ్లో పోర్ట్ అవ్వడానికి 15 రోజులు మిగతా అంటే అప్పుడు సర్వేయర్ పోవాలా ఎంఆర్ఓ పోవాలా సర్వే చేసి ఆ రిపోర్ట్ జేసీకి ఇస్తే జేసీ వెబ్లాండ్లో చేయాలి. అంటే దానికి నిలబడుతుంది. ఆ నెల రోజులు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఉందన్నమాట. ఆ గిలి కానీ ఇది కానీ ఏదో అయిపోయింది, ఆ భూమి ఎక్కడ పోయిందని ఎక్కడే ఏం పోలేదు. కాకపోతే ఆ ప్రక్రియ మేము ఫ్రీగా పెట్టినా కూడా చేసుకోవట్లేదు. వాళ్ళు 2 లక్షల జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయి. వీఆర్ బీన్ టెల్లింగ్ ఎవ్రీవన్ మీ జాయింట్ ఎల్పిఎంస్ని మీరు విడగొట్టుకోండి, తీసుకోండి, దాన్ని ఎవరి పేరు మీద వాళ్ళు తెచ్చుకొని చెప్తా ఉన్నాం. అయినా కూడా చేసుకోవట్లేదు. అమ్మటానికి వచ్చిన ప్రాబ్లం మీరు చెప్పింది అది కూడా మేము మళ్ళీ ఒక డెడ్ లైన్ ఇస్తాం. ఈసారి మాత్రం వాళ్ళు చేసుకోకపోతే ఇది పెనాల్టీ వేసే విధంగా కూడా తప్పకుండా మేము పెడతాం. సేమ్ అదే వారు చెప్పి సబ్ డివిజన్స్కి మేము ఫ్రీగా పెట్టాం. 500 రూపాయలు ఏదైతే ఫీజు ఉందో అది కూడా మేము నల్లిఫై చేసి అప్లై చేసాం. అన్నీ కూడా సబ్ డివిజన్స్ అన్నీ కూడా మేము ఫ్రీగా చేసి పెడతాము. ఎక్కడ పర్టికులర్